గిరిజనులు హక్కులను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని కొడవలూరు ఎంపీడీఓ వెంకట సుబ్బారావు అన్నారు. ఆయన మూలకట్ల గిరిజన కాలనీలో సివిల్ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు రేషన్ కార్డుల నుంచి ఆధార్ కార్డుల వరకు ప్రతి ఒక్కదాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి అవసరం ఉన్నా తమను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ యొక్క సివిల్ రైట్స్ డే, సివిల్ రైట్స్ అంటే పౌరులకు సంబంధించిన హక్కులు ఏమేమి ఉన్నాయి, మనం ఏం చేయగలము, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కానీ, లోకల్ గవర్నెన్స్ అంటే స్థానిక ప్రభుత్వాలు కానీ, మనందరం కూడా వాళ్ళకి ఏ విధంగా చేయగలము అనేది ఆలోచించి ప్రతి నెల ఈ యొక్క సివిల్ రైట్స్ డే ఒకటి సమావేశం ఏర్పరిచి వాళ్ళందరికీ అసలు ప్రభుత్వం నుంచి ఏ విధంగా వాళ్ళకి అందుతాయి, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఏ విధమైన చర్యలు చేపడుతున్నాం వాళ్ళ అభివృద్ధి కొరకు ఆ తెలియజేసే దాని కొరకే ఈ యొక్క సివిల్ రైట్స్ డే అనేది ఒకటి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి అన్ని శాఖల వాళ్ళు వచ్చారు. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, పొదుపు సంఘాలు, అంగన్వాడీ కేంద్రాలు, మీ పిల్లల అభ్యున్నతి కొరకు ఏం చేయాలి, అటువంటి ఈ యొక్క ఎస్టీలని ఏ విధంగా పేదరికం నుంచి వాళ్ళని పైకి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు చాలా చాలా ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు కూడా చెప్పాను. అంటే చాలా మందికి నిన్న ఈ యొక్క తుఫాను పునరావాస కేంద్రంలో మేము పెట్టినప్పుడు కూడా ఎస్టీలకు ఎక్కువగా మీకు ఆధార్ కార్డులు కూడా లేవు. సో ఈ ఆధార్ కార్డులు ఉంటే మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనకు పెన్షన్స్, రేషన్ కార్డ్స్, ఈ యొక్క తల్లికి వందనం, ఏదైనా బస్సులో మహిళలు ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క స్త్రీశక్తి పథకం, ఇవన్నీ కూడా మనకు ఆ రేషన్ కార్డు వస్తాయి. అంటే ఆ రేషన్ కార్డు తీసుకునేటువంటి పరిస్థితిలో మనందరం. అందుకే మీరు ఎక్కడైతే ఉంటారో మీ దగ్గరే వచ్చి మేము ఒక ఆధార్ కేంద్రం కూడా పెట్టడం జరుగుతుంది. సో మీరు ఎంతమంది ఉన్నా కూడా మీరందరూ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసిస్తే మీ దగ్గరికి వచ్చి ఈ కాలనీలోనే ఈ యొక్క ఆధార్ కేంద్రం పెడతాం. అదేవిధంగా ఈ ఆధార్ వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. దాని ద్వారా మనం జాబ్ కార్డు ఇప్పిస్తాం. దాని ద్వారా ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల దగ్గర ఒక 4 అవర్స్గా మనం చేసుకుంటే ప్రతి మనిషికి ఒక 300 రూపాయలు మన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. తద్వారా మనం ఆర్థికంగా కొంచెం ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు ద్వారా మళ్ళీ మనం ఒక రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఆ రేషన్ కార్డు తీసుకుంటే మీకు తెలుసు మనకు ప్రతి నెల సరుకులు మన ఇంటింటికి కూడా ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది. సో అవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి. అన్ని శాఖల సమన్వయంతోనే మేము అభివృద్ధి కొరకు పాటుపడమని చెప్పి చెప్తా ఉంది. సో ఫస్ట్ అందుకని అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఏమేమి సదుపాయాలు ఉన్నాయి అంటే విద్య చెప్తున్నారు, మన చిన్నపిల్లలైతే అంగన్వాడీ కేంద్రాలు చెప్తున్నారు, మహిళలైతే పొదుపు గ్రూపులో చేర్పిస్తున్నారు. రకరకాలుగా అన్నీ కూడా మనకు చాలా వరకు తెలియకపోవచ్చు. ఎందుకంటే కొందరు పేపర్లు చదవరు, కొంత న్యూస్ మీద కూడా చేరకపోవచ్చు. అందుకే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు చెప్పేదానికి మేమంతా కూడా ఇక్కడికి వచ్చాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అన్ని సదుపాయాలు కూడా ఉపయోగించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఉచితంగా కూడా పొలం ఇచ్చేటువంటి ఒక స్కీమ్ కూడా ఉంది. అంటే మీరే ఉచితంగా కూడా ఏదైనా సాగు చేసుకునే అవకాశం ఉంటే ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మీకు ఫ్రీగా ఒక ఎరువులు కానీ అయినా కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మీకు ఇల్లు కానీ లేకపోతే ఆ ఇల్లు కూడా ఒక కాలనీలాగా ఏర్పాటు చేసి ఫ్రీగానే స్థలం ఇచ్చి దానిలో గవర్నమెంటే మొత్తం ఇల్లు కట్టుకునేటువంటి సదుపాయం కూడా ఉంది. ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో ఆ విలేజెస్లో ప్రభుత్వం నుంచి ఏ అవకాశాలు వస్తున్నాయి, అవి వాళ్ళకి అందుతున్నాయా లేదా, ఈ కార్యక్రమాల గురించి వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది వాళ్ళకి తెలియపరచడానికి, అలాగే చట్టాల గురించి, వాళ్ళ హక్కుల గురించి వాళ్ళకి వివిధ డిపార్ట్మెంట్ అందరూ అక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. మీరు ఇని అవి తెలుసుకొని మీరు ఏమేమి పథకాలు ఉన్నాయో అన్ని కూడా తెలుసుకొని మీరు అవకాశాలను ఉపయోగించుకుంటారని తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మేము వెలుగు తరపున ఏపీఎంగా పనిచేస్తున్నాను. అలాగే మా సీసీలు, వివోఏలు కూడా ఇక్కడికి వచ్చున్నారు. మేము ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళతో మేము ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది.
ఈ మొలకట్టుకు సంబంధించి మొత్తం 40 మంది మహిళలను 4 గ్రూపులుగా చేసి వాళ్ళకి బ్యాంకు రుణాలు కూడా ఆర్థికంగా ఇప్పించడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 28 లక్షల వరకు కూడా ఇక్కడ బ్యాంకు రుణాలు ఇచ్చున్నాము. అలాగే శ్రీనిధి ద్వారా కూడా 3,50,000 ఒక గ్రూప్కి ఇచ్చున్నాము. ఇవే కాకుండా ఎస్సీ ఎస్టీలకి ఉన్నతి లోన్లు, అలాగే ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైన్యూర్, ఇట్లా వివిధ రకాలుగా అన్ని కూడా మనం చేస్తున్నాము. కొడవలూరు పంచాయతీలో ఒక హై స్కూల్ ఉంది, కొడవలూరులో హై స్కూల్ ఉంది. కొడవలూరు హై స్కూల్లోనే మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంది, అక్కడే భవిత సెంటర్ ఉంది. కొడవలూరు పంచాయతీలోనే హై స్కూల్ ప్రక్కనే 1-2 తరగతులు మాత్రమే నిర్వహించేటువంటి ఫౌండేషన్ స్కూల్ ఉంది. దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ హ్యాబిటేషన్లో కూడా ఎక్కువ మంది పిల్లలు కొడవలూరుకు వెళ్లకుండా ఈ పిల్లలంతా కూడా మూలకట్ట సంఘం మనకు దగ్గరగా ఉన్నటువంటి గుండాలంపాడు జీసీకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈ పిల్లలందరూ కూడా మన హై స్కూల్లోకి 6 నుంచి జాయిన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అయితే కొంతమంది పిల్లల్ని మేము ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి కొడవలూరులో ఉండేటువంటి ట్రైబల్ స్కూల్లో కూడా జాయిన్ చేసినా కూడా ఆ పిల్లలు మళ్ళీ తిరిగి ఇళ్ళకి రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పైన శ్రద్ధ వహించడం అంటే చదివించడమే శ్రద్ధ వహించడం. మంచిగా కానీ పిల్లల్ని కానీ చదివిస్తే ఆ చదువు అనేటువంటిది ఆ పిల్లలకి వాళ్ళ జీవితానికి మంచిగా ఉపయోగపడుతుంది.